సిఎస్ఏ సిస్టర్స్, క్యాటకీ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్, ఈ సంస్థ గురించి నాకు, మా కుటుంబానికి, మఠంపల్లి వాళ్ళకు బాగా తెలుసు. ఇక్కడ మా మేనత్త, మా అమ్మ, మా అన్నయ్య, మా పెద్దమ్మ ఉన్నారు. మా కుటుంబానికి అమ్మగారి గురించి ఇంకా బాగా తెలుసు. ఎందుకని అడగరే? వాళ్ళ సభ స్థాపించింది మా ఇంటి పక్కమటే. వాళ్ళ ఇంట్లో ఏ కూర చేసుకున్నా మా ఇంట్లోకి వాసన వస్తుంది. మా ఇంట్లో ఏ కూర చేసుకున్నా వాళ్ళ ఇంట్లోకి వాసన వస్తుంది. కాబట్టి మా కుటుంబం చిన్నతనం నుండి కూడా సిస్టర్స్ ఆధ్వర్యంలో, ఇంకా సిస్టర్స్ అనుకుంటే ఈ మధ్యనే మఠంపల్లిలో సిస్టర్సే పక్క ఉంటున్నారని సంతోషపడుతున్నాం, బాధపడుతున్నాం. ఏం చేశారు? మఠంపల్లి విచారణ స్వామి ఇల్లు తీసుకొచ్చి మా ఇంటి ముందే పెట్టారు. ఉన్నటువంటి విచారణ స్వామికి వందనాలు. వారు ఏం చేస్తారో మాకు రోజు కనపడుతుంది, మేమేం చేస్తామో వారికి రోజు కనపడుతుంది. కాబట్టి నేను ఇటు డోరు తీస్తే అమ్మగారులు, ఇటు డోరు తీస్తే ఫాదర్లు, కాబట్టి తప్పించుకోలేను. మరి చిన్నతనం నుండి కూడా సిస్టర్స్ యొక్క ప్రేమను పొంది ఈనాడు మనందరికీ విద్యను ప్రసాదించినటువంటి మన సిఎస్ఎస్ సిస్టర్స్ ఈనాడు ఇటు గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ముఖ్యంగా మా కుటుంబం నుండి మా మేనత్త, మా నాన్న వాళ్ళ అక్క డాక్టర్ సిస్టర్ అల్లమేరి గారు ఈ సభకు చెందిన వారే ఎంజాల్లో ఉంటూ ఉంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది సిస్టర్స్ వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమను వారు సంకల్పించుకొని దేవునికి సమర్పించుకున్నటువంటి బిడ్డలు మన మఠకన్యలు. మరి వారందరినీ ప్రతిరోజు కూడా వారి కోసం ప్రార్థించుకుందాం. మనలాగనే బలహీనులం, ఒక్కొక్కసారి మాట ద్వారా, ఒక్కొక్కసారి తొందరపడవచ్చు, అయినప్పటికీ కూడా మేము మీ బిడ్డలం. మరి ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సిస్టర్ ప్రొవిన్షియల్ షోరీలు గారిని వేదిక వద్దకు వచ్చి వారు మనతోటి మాట్లాడాలని ప్రత్యేకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇదే చప్పట్లు వారి మదర్ జనరల్ జపమాల కనపడాలట. ఇదే చప్పట్లు వారి మదర్ జనరల్ జపమాల గారికి కూడా వినపడాలి. ప్రత్యేకంగా ఇట్టి అవకాశాన్ని ఇచ్చినందులకు సిస్టర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సమర్పిస్తూ ఉన్నాను. సిస్టర్ ఉషా, ఈ స్థానిక హెచ్ఎం ఉషా గారు కూడా రావాలని కోరుతూ ఉన్నాను. మరి ఇంతటి అవకాశం ఇటువంటి సిస్టర్ గారిని గౌరవించడం మనందరి బాధ్యత. కాబట్టి స్థానిక హెచ్ఎం ఉషా గారు విచారణకర్తగా నేను మీ అందరి తరఫున సన్మానిస్తూ ఉన్నాను. ఇప్పుడు సిస్టర్ గారు దేవుని తమ యొక్క సంస్థ గురించి, తమ చేసే కార్యాల గురించి సమయము 25 నిమిషములు మాత్రమే. తర్వాత వేరొక ప్రసంగికులు వస్తారు. ఈలోపు గురువులు మీ 4 ఉన్నామండి. పాప సంకీర్తనాలకు ఈ వరండాలోకి రాగలరు. సిస్టర్స్ దయచేసి పాప సంకీర్తనానికి ఏర్పాటు చేయగలరు. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం,
త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ కూడా ఈ శుభోదయాన శుభాశీస్సులతో మరి ఒకసారి ఈ సువార్తీకరణ నూతనీకరణానికి మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. ఈ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి బాధ్యత వహించినటువంటి గురువులందరికీ కూడా పేరు పేరున మరియు మఠకన్యలకు విచ్చేసిన ప్రజానీకాన్ని అందరికీ కూడా మరొకసారి దేవుని పేరట ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పునీత అన్నమ్మ గారి దాని రథసారథి ఎవరు అని మనం గ్రహించుకోవాలి. దేవుని పేరట పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ వ్యవస్థాపకులుగా దైవ సేవకుడు ఫాదర్ పాస్క్వాలి గారు, సిల్వియో పాస్క్వాలి గారు దేశాన్ని వదిలేసి యూరప్ ఖండంలో ఉన్నటువంటి ఇటలీ దేశంలోని క్రెమోనా అనే ప్రాంతము దగ్గర ఉన్నటువంటి పిచినెంగో గ్రామంలో జన్మించి 1864 ఏప్రిల్లో ఒక రైతు కుటుంబానికి జన్మించారు. వారి తండ్రి ఒక గన్స్ తుపాకీలు చేసేటువంటి ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు. చిన్ననాటి నుండి ఫాదర్ సిల్వియో పాస్క్వాలి గారు ఎంతో ఆప్యాయంగా ఎదుగుతూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ ఆయన చిరునవ్వే అందరినీ ఆకర్షిస్తూ మరియ తల్లి ఎడల అధిక ప్రేమని కనబరుచుకుంటూ మరియ తల్లి పుత్రుడుగా తాను పిలువబడేవాడు. అలా ఎదుగుతూ ఉన్న కాలంలో దేవాలయంలో గురువుల చెంత మత్తాసు బాలుడుగా చేసేవాడు. అలా చేస్తూ విద్యను అభ్యసిస్తూ 12వ సంవత్సరంలోనే సెమినరీ చదువులో చేరాడు. అలాంటి స్ఫూర్తిని పొందినటువంటి ఫాదర్ పాస్క్వాలి గారు చిన్నతనము నుండే చాలా సామాన్యముగా జీవిస్తూ ఉన్నారు. సామాన్యుడే కాదు, నిరాడంబర జీవి. ఆడంబరాన్ని ఎంచుకునేవాడు కాదు. చాలా సౌమ్యముగా నిరాడంబరంగా జీవిస్తూ తన యొక్క జీవితాన్ని విశ్వసనీయతతో జీవించాడు. అలా జీవిస్తూ ఉండి ఎంతోమందికి చిన్ననాటి నుండే దాతృత్వ గుణాన్ని కలిగి సహాయకారిగా నిలిచాడు. అలా నిలుచు చదువులో బాగా గొప్పగా రాణిస్తూ ఉన్నటువంటి ఈ 12 ఏండ్ల ఫాదర్ సిల్వియో పాస్క్వాలిని సెమినరీ చదువుకి ఎన్నిక చేయబడ్డాడు. ఆ సెమినరీ చదువులో ఇంకా అతి తెలివిగా మెలుక్కొని దేవుని యొక్క దయ కొద్దీ దేవుని యొక్క అనుగ్రహము వారి మీద నిండుగా ప్రజ్వరింప చేయబడింది. అలా వికసించినటువంటి ఈ ఫాదర్ పాస్క్వాలి గారు 1887 సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన తను గురువుగా అభిషక్తులయ్యారు. అంటే పుట్టింది 64వ సంవత్సరం, గురువుగా అభిషక్తులైంది 87వ సంవత్సరం. ఎన్ని సంవత్సరాలకు గురువు అయ్యాడు? దాదాపు 23 సంవత్సరాలకి. అతి పిన్న వయసులోనే ఒక పూజ్య గురువుగా అభిషక్తుడై తాను పొందినటువంటి దేవుని అనుగ్రహాన్ని 10 మందికి పంచుకునేలా తన యొక్క జీవితాన్ని మలుచుకున్నాడు ఫాదర్ పాస్క్వాలి గారు. అంతటితోని ఆగలేదు. తాను పొందిన ఈ గురుత్వ జీవితాన్ని ప్రేషిత నిర్వాహకుడుగా, మిషనరీగా
తాను పేరొంది ఒక మిషనరీని కావాలి అని తపనతోని మిషనరీ సభలో చేరి తర్ఫీదు నొంది అంతటితోనే ఆగకుండా ఒక ప్రేషిత కార్యనిర్వాహకుడుగా ఇతర దేశానికి వెళ్ళి బోధించాలి, యేసు ప్రభుని గురించి చెప్పాలి అనే తపనతోని తాను ఇటలీ దేశాన్ని వదిలేసి మన భారతదేశానికి 1997వ సంవత్సరం రావడం జరిగింది. మొట్టమొదటగా అక్టోబర్ 18వ తేదీన 1997వ సంవత్సరం ముంబై రాష్ట్రంలో తాను ఓడరేవుగా ప్రయాణం చేసి ముంబై రాష్ట్రాన్ని చేరుకున్నారు. ఆ ముంబై రాష్ట్రం చేరుకున్న తర్వాత మొట్టమొదటగా అప్పటి హైదరాబాద్ మేత్రాసనంలో ఉంది. ఇవన్నీ కూడా ఈ హైదరాబాద్ మేత్రాసనానికి చేరుకొని అప్పటి తండ్రి గారైనటువంటి డైనోజియా విజ్మారా వాళ్ళు కూడా అదే సభకి చెందిన వాళ్ళు. పీమే సభ అంటే మిషనరీ సభ, ఫారెన్ మిషనరీ సభ. సో ఈ సభకి చెందినటువంటి గురువు డైనోజియా విజ్మారా తండ్రి గారిని కలుసుకొని అక్కడి నుండి తన ప్రేషిత కార్యనిర్వహణను అప్పటి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు, బీరు వీటన్నింటిలో తన సేవల్ని అందించి సువార్త సేవల్ని ఆ తర్వాత 1905వ సంవత్సరంలో మన మఠంపల్లి గ్రామానికి రావడం జరిగింది. అతి సామాన్య గురువు, 2 జతల బట్టలు, ఒక చెప్పుల జత, ఒక ఎడ్ల బండి, 2 ఎద్దులు, ఒక ఎడ్ల బండి ఆయన ఆస్తి అది. మఠంపల్లి 1905వ సంవత్సరంలో వచ్చారు. అక్కడికి వచ్చిన తోడనే తాను ఏదో వెలితిని చూశాడు. ఏంటా వెలితి? ఫాదర్ పస్క్వాలి గారికి ఈ తెలుగు రాష్ట్ర భాష తెలుగు రాదు. ఆ భాష లేనితనాన్ని ఆయన కనుగొన్నాడు. ఏ విధముగా నేను నా యొక్క సువార్తీకరణను నేను ఇంతమంది తెలుగు ప్రజల మధ్యలో బోధించాలి అనే తపన, తృష్ణ ఆయనలో బాగా రేకెత్తింది, ప్రజ్వలించింది. ఆ ఆశతోని తాను అప్పటికే దగ్గర 20 సంవత్సరాల పైబడింది గురువు కావడం, 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు. ఆ తర్వాత మెల్లమెల్లగా అప్పటి నుంచి తాను వివిధ ప్రాంతాలకి, వివిధ గ్రామాలకి, మఠంపల్లి చుట్టూ ఉన్నటువంటి గ్రామాలకి ప్రయాణం చేస్తూ కాలినడకన ఎడ్ల బండి మీద ప్రయాణం చేస్తూ ఈ వేపల సింగారానికి వచ్చారు. ఇటు ప్రక్క ఉన్నటువంటి దీని క్రింద సబ్ స్టేషన్స్గా ఉన్న గ్రామాలకి వెళ్ళారు. మేళ్ళ చెరువు వెళ్ళారు, సోమారం వెళ్ళారు. సోమారం దగ్గర ఉన్నటువంటి కొన్ని గ్రామాలు చుట్టూ ఉన్న పొన్నూరు, సర్వారం, ఆ తర్వాత పెద్దపాడు, అంజలీపురం, మఠంపల్లి క్రింద ఉన్నటువంటి కుగ్రామం, ఆ తర్వాత వచ్చే దామెలచెర్ల దగ్గర ఉన్నటువంటి బేతపుడి, బేతారం, అక్కడి నుంచి అది కాకుండా మిర్యాలగూడెం నుంచి త్రిపురారం గుండా తన అక్కంపల్లికి వెళ్ళారు. ఇన్ని ప్రాంతాలు కేవలం ఎడ్ల బండి కాలినడకనే. ఇలా ప్రయాణం చేస్తూ సువార్తీకరణను తాను నూతనీకరిస్తూ ప్రజల్లో మమేకంగా జీవిస్తూ, ప్రజలతో మమేకమై వారితో కలిసిమెలిసి జీవిస్తూ వారిని దీవించి ప్రజల దీవెనలను పొందుతూ ఎంతోమందిని ప్రభు దగ్గరికి చేర్చినటువంటి గొప్ప వ్యక్తి ఫాదర్ సిల్వియో పాస్క్వాలి గారు, పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ సభ వ్యవస్థాపకులు. ఈ విధముగా జరుగుతూ ఉన్నటువంటి రోజుల్లో తను భాష లేక ఎంతో తపన పడేవాడు. అందుకని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఏంటి ఆలోచన? నేను 25 ఏళ్ళు అవుతుంది గురువయ్యి, ఇంకా నేను సరైనటువంటి భాషలో నెగ్గలేకపోతూ ఉన్నాను అని తన గురుత్వ రజిత జూబిలీ సమయంలో ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాడు ఫాదర్ గారు. ఏమని చేసుకున్నారు? నేను ఏ విధంగానైనా తెలుగు ప్రజల మధ్యలో
సేవలు అందించడానికి తెలుగు సభని స్థాపించాలి అని తపన పడ్డారు. అలా 2 సంవత్సరాలు 1912 నుంచి 14 వరకు కూడా 2 సంవత్సరాలు ప్రభువులో లీనమై ప్రభువులో తను ధ్యానిస్తూ ప్రార్థనాపూర్వకంగా పట్టుదలతోని ప్రార్థనే ఆయువై మరియమాత జపదండే తన గొప్ప ఆయుధంగా ఎంచి ఎక్కువ ప్రార్థనలు చేసి తాను అనుకున్నటువంటి పనిని నెరవేర్చాలని ఉద్దేశంతో వివిధ గ్రామాలకి సూర్యాపేట దగ్గర ఉన్న భీమారం, తర్వాత మఠంపల్లి, ఈ 2 గ్రామాల నుంచి 7 యువతల్ని తీసుకున్నారు. 7 వ్యక్తుల్ని, 7 గురువులు కన్యల్ని పాపసన కీర్తనాలకి కూర్చొని ఉన్నారు. దయచేసి పాపసన కీర్తనం చేసే వాళ్ళు అక్కడ చెట్టు అక్కడ ఉన్నటువంటి చెట్టు దగ్గర ఫాదర్లు కూర్చున్నారు. ఇక్కడ వెరండాలో ఫాదర్స్ ఉన్నారు. దయచేసి పాపసన కీర్తనాలకి వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఫాదర్ గారు ఈ 2 గ్రామాలు తిరిగి 7 కన్యల్ని కనుగొని ఆ 7కి తర్పీదుని ఇప్పించారు. తర్పీదుని ఇప్పించి 1918వ సంవత్సరంలో వారిని ఎన్నిక చేసుకొని 21వ సంవత్సరం నాటికి వారిని మఠకన్యలుగా తీర్చిదిద్దారు. సో ఈ విధంగా ఆ సభకి పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ సభ అని నామధేయం చేశారు. అప్పటి నుంచి 1914 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు 111 సంవత్సరాలు అయిపోయింది. 111 సంవత్సరాలు ముగించుకున్నటువంటి ఈ పునీత అన్నమ్మ గారి సభ మా ఫాదర్ గారి యొక్క ధ్యేయమైనటువంటి ప్రేషిత సువార్తీకరణ నూతనీకరణను, ఆ చుట్టూ ఉన్న గ్రామాలకి విద్యను అందించాలనే తపనతోని విద్యాలయాల్ని కూడా ఏర్పరిచారు అప్పుడు. సో విద్యా బోధనని అదే సరిపోదు అని చెప్పేసి వారికి తోచినటువంటి వైద్య విద్యను, ఆ విద్య ద్వారా వైద్య సేవల్ని కొనసాగించారు. అందుకనే మా సభ ఈనాటికి కూడా విద్యాలయాల్ని ఏర్పరచుకుంటూ విద్య యందు రాణిస్తూ వైద్య సేవ ద్వారా రోగుల్ని ఆదుకుంటూ ఆ తర్వాత ఇంకా ప్రేషిత కార్యము ద్వారా అంటే సువార్తీకరణని చేపడుతూ ఉంది. అందుకని చెప్పేసి మీరందరూ ఈరోజు మొన్న మీరందరూ ఇక్కడ గుమికూడారు అని అంటే ఇది కేవలం మా ఫాదర్ గారి యొక్క ధ్యేయం. ఆ వారి యొక్క ధ్యేయమే సభ ధ్యేయంగా మేము కొనియాడుతూ ఉన్నాం. ఆ సభ ధ్యేయమైనటువంటి సువార్తీకరణ నూతనీకరణను ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క మేత్రాసనంలో మేము సంవత్సరానికి 3 రోజులు ప్రజలందరినీ కూడా విచారణ గురువుల ద్వారా విచారణ ప్రజల్ని ఒక దగ్గర చేర్చి ఈ యొక్క నూతనీకరణాన్ని మేము చేపడుతూ ఉన్నాం. సో దాంట్లో పాల్గొనడానికి మీరు అందరు వచ్చినందుకు కూడా చాలా కృతజ్ఞతలండి. ఇంకా విద్యాసేవలు కూడా ఎన్నో సంస్థల విద్యాసేవలను మేము చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలోనే దాదాపు 60 విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రైమరీ విద్యా సంస్థ, హై స్కూల్ విద్య, ఉన్నత విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్ కాలేజీ విద్య, ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కాలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వారు మా ఫాదర్ సిల్వియో పాస్క్వాలి చూపించినటువంటి సుమాతృక ద్వారా మేము చేస్తూ ఉన్నటువంటి పనులు. అలానే వైద్య సేవ, గ్రామాలలో వైద్య సేవలు అందించడం అప్పట్లో చాలా అరుదు. అందుకని చెప్పేసి చాలా గ్రామాలలో, కుగ్రామాలలో డిస్పెన్సరీస్, హెల్త్ సెంటర్స్ అని పెట్టి సేవల్ని అందిస్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా. అదే కాదు, సాంఘిక సేవ ద్వారా ప్రజల యొక్క ఉద్ధరణకి తోడ్పడుతూ ఉన్నాం. ముఖ్యంగా మహిళల యొక్క అభ్యుదయానికి మేము తోడ్పడుతూ ఉన్నాం. ఈ సాంఘిక సేవ ద్వారా ఎంతోమంది మహిళలు ఆ గ్రూపుల్లో జాయిన్ అయి వారి యొక్క వృత్తిని చేపడుతూ వారి జీవనోపాధిని కూడా అది మార్గంగా చేసుకున్నారు. సో ఈ విధంగా చేస్తూ ఉన్నటువంటి ఈ సేవల్ని
ఫాదర్ గారి యొక్క స్ఫూర్తితో మేము కూడా కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన సేవ ఒక పవిత్ర సేవ. ఇలాంటి పవిత్ర జీవితాన్ని ఎంచుకున్నటువంటి మఠకన్యలుగా మేము మా పవిత్ర జీవితం ద్వారా దేవునికి ఇష్టమైనటువంటి పనిని మేము కూడా చేపట్టి మఠకన్యలుగా మీ అందరి మధ్యలో మీలోనే జీవిస్తూ చేస్తూ ఉన్నాం. కొన్ని కారణాల వలన కొన్ని సందర్భాలలో తప్పుపడుతూ ఉంటారు. సో అలాంటివి జరగకూడదు. మానవులంగా మనము బలహీనతలు కలిగిన వాళ్ళం. మానవులంగా మనము కొన్ని తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో మనము వారిని గౌరవించాలే కానీ వాళ్ళని మనం గడ్డు పరిస్థితి తీసుకురాకూడదు వాళ్ళకి. సో ఈ విధంగా ఈ కొనసాగినటువంటి సభ ద్వారా ఫాదర్ పస్క్వాలి గారు తాను ఇటలీ దేశాన్ని వదిలేస్తూ వస్తూ ఉన్నప్పుడు వారి యొక్క తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి ఏమని చెప్పారో తెలుసా అండి? ఏం చెప్పారు? ఏమి చెప్పారంటే, పరలోకంలో తిరిగి మరలా కలుసుకుందాం, మరలా మనం పరలోకంలో తిరిగి కలుసుకుందాం అనే మాటతోని 1897లో చెప్పి 1924 సంవత్సరం వరకు కూడా వెనుదిరగలేదు. వాళ్ళ దేశానికి వెళ్ళి రాలేదు. దాదాపు 27 ఏండ్ల పైన 27 ఏండ్లు కూడా ఇటలీ దేశానికి వెళ్లకుండా మన తెలుగు ప్రజల మధ్యలోనే తాను జీవిస్తూ వాళ్ళతో ఏకమై వాళ్ళు పెట్టిన అన్నాన్ని తినుకుంటూ వాళ్ళు ఇచ్చే కానుకలు అతి కొద్ది ఎన్నో దేవాలయాల్ని నిర్మించారు. ఎన్నో గ్రామాల్ని క్రైస్తవులుగా మార్చినటువంటి గొప్ప మహనీయుడు. ఈ విధంగా సేవలు అందిస్తూ ఉన్న ఫాదర్ పస్క్వాలిని 1917వ సంవత్సరం అంటే మా సభని స్థాపించగానే 1 or 2 yearsకి విజయవాడ మేత్రాసనానికి పంపబడ్డారు, బదిలీ అయ్యారు. పెదౌటిపల్లిలో తన సేవల్ని కొనసాగించారు. అక్కడి నుంచి ప్రస్తుతం ఏలూరు, వెస్ట్ గోదావరి ఏలూరు మేత్రాసనానికి 1917వ సంవత్సరంలో బదిలీ అయ్యారు. అతను ఉన్న 7 సంవత్సరాలు కూడా ఏలూరులో 7 సంవత్సరాల కాలం ఉన్నారు. ఆ 7 సంవత్సరాల కాలంలో ఏలూరుని మొత్తాన్ని కూడా మన క్రైస్తవ సంఘంలోనికి మార్చారు. మొట్టమొదటి ఏలూరు అపోస్తుడుగా పిలువబడ్డటువంటి వ్యక్తి దైవ సేవకుడు ఫాదర్ సిల్వియో పాస్క్వాలి గారు. ఎందుకని అంటే ఫాదర్ సిల్వియో పాస్క్వాలి ద్వారానే ఏలూరు ప్రాంతం అంతా కూడా క్రైస్తవులుగా మార్చబడింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గ్రామంలో దాదాపు 1000 జ్ఞానస్నానాలను ఇచ్చేవాడు. కొన్ని ప్రాంతాల్లో 700, కొన్ని ప్రాంతాల్లో 400, కొన్ని ప్రాంతాల్లో 1000 జ్ఞానస్థాలని ఇచ్చినటువంటి మహనీయుడు. ఆయన ద్వారా మన క్రైస్తవ కథోలిక సంఘం ఏర్పడినటువంటి ఏలూరు ప్రాంతంలోనే తన యొక్క తుది శ్వాసని విడాల్చి వచ్చింది. చివరి రోజుల్లో, ఆ రోజుల్లో ఎంత గడ్డు పరిస్థితి, మొదటి ప్రపంచ యుద్ధ కాలం కదండి. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఎంత కరువు కాఠిన్యాలు జరుగుతూ ఉన్నాయి. అతివృష్టి, అనావృష్టి, కరువు విపరీతంగా ఉన్న రోజులవి. తినటానికి తిండి కూడా సరిగ్గా లేని రోజులవి. ఆ రోజుల్లో ఫాదర్ అనుకోకుండా తను ఒక వ్యాధికి గురి కావడం జరిగింది. ఆ వ్యాధి వలన 1924 జూలై 7వ తేదీన తుది శ్వాసని విడిచారు. ఎక్కడండి? ఏలూరులో. ఇప్పటికీ కూడా ఏలూరులో తన యొక్క సమాధి ఉన్నది. తన సమాధిని ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతంలో తను మరణించాడు కనుక మా సభ మా యొక్క 100 సంవత్సరాల ఏర్పాటు చేయబడినటువంటి సభ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చాలని మా శతవార్షిక వేడుకల్లో ఒక భాగంగా 2014వ సంవత్సరంలో ఏలూరు ప్రాంతంలోని పినకడిమి దగ్గర ఫాదర్ గారి యొక్క పేర, ఫాదర్ సిల్వియో పాస్క్వాలి గారి పేర హోలీ ల్యాండ్ని నిర్మించారు. హోలీ ల్యాండ్ నమూనాలో హోలీ ల్యాండ్ని నిర్మించారు. అక్కడ యేసు పుట్టుక నుంచి చనిపోయి లేచి మోసే బోధ చేసేంత వరకు కూడా అన్నీ కూడా ఒక రూపాల్ని
అక్కడ వ్యక్తీకరించారు. దానిని ప్రతి ఒక్కటి కూడా వెళ్ళి చూసిన వాళ్ళు ముగ్ధులైపోతూ ఉన్నారు. అదొకటే కాదు, ఫాదర్ గారి సమాధి దగ్గర ప్రార్థన చేసుకొని స్వస్థులైనటువంటి వారు కూడా ఎంతోమంది లేకపోలేదు. చాలామందికి ఫాదర్ గారి సమాధి దగ్గర ప్రార్థన చేసి వస్తూ ఉండగా అనుకోని విధంగా వారికి స్వస్థతను కనపరుస్తూ ఉన్నారు. ఆ స్వస్థత స్వీకరించిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి మళ్ళీ ఏదో ఒక రోజున అక్కడికి వచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పూజ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఎంతోమంది దాన్ని దర్శించడానికి వెళుతూ ఉన్నారు. ఆ దర్శనంలో ఎన్నో అద్భుత క్రియల్ని వాళ్ళు చెవి చూస్తూ ఉన్నారు. ప్రతి 2వ శనివారం కూడా, ప్రతి నెల 2వ శనివారం కూడా అక్కడ ప్రత్యేక ప్రార్థనా కూటాలు ఏర్పాటు చేయబడుతూ ఉన్నాయి. ఎన్నో వందల మంది ఆ ప్రత్యేక ప్రార్థన కూటంలో పాల్గొని దైవానుగ్రహాన్ని పొంది దేవుని యొక్క ఆశీస్సుల్ని నిండుగా మెండుగా అందుకొని వెళుతూ ఉన్నారు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా. మరి దైవ బిడ్డలుగా ఫాదర్ పాస్క్వాలి మొట్టమొదటిగా కాలు మోపినటువంటి ఈ చుట్టుపక్క గ్రామాలే. మనందరం కూడా, మీరు మేము అందరం ఫాదర్ పాస్క్వాలి పేర ఏర్పాటు చేసినటువంటి ఆ నమూనా, ఏ నమూనా? హోలీ ల్యాండ్ నమూనాగా నిర్మించినటువంటి ఆ హోలీ ల్యాండ్ ప్రాంతంలో మీరందరూ కూడా వెళ్ళి దర్శించుకోండి. మీకు వీలుంటే ప్రతి నెల 2వ శనివారం ప్రార్థనలో పాల్గొనవచ్చు. ఇంకా ఎక్కువగా మీ కుటుంబాల కోసం ప్రార్థన చేయొచ్చు. ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉంటుందో అక్కడ ఫాదర్ పాస్క్వాలి వారు ఉండేవాళ్ళు. అన్యాయాన్ని సహించే వాళ్ళు కాదు. అన్యాయం జరిగిన చోట వారు ప్రత్యక్షమై వారి యొక్క మాటలతోని తీర్పు చేసేవాళ్ళు. కాబట్టి ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ ఫాదర్ పాస్క్వాలి పేర ప్రతి చోట కూడా ప్రార్థనలు జరపబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏలూరు ప్రాంతం, ఆ హోలీ ల్యాండ్, మా సభ సంస్థే అక్కడ ఉన్నది, కాన్వెంట్ ఉన్నది, స్కూల్ ఉన్నది. దాని ప్రక్కనే 3 ఎకరాల దాంట్లో ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దైవ ప్రజలారా, మీరందరూ కూడా ఫాదర్ పాస్క్వాలి గారి బిడ్డలు మీరందరూ మొట్టమొదటిగా, మాకంటే కూడా మీరే మొట్టమొదటిగా ఫాదర్ పాస్క్వాలి బిడ్డలు. ఎందుకంటే ఆయన కాలు మోపినటువంటి ఈ పుణ్యభూమిలో, మఠంపల్లి పుణ్యభూమిలో, మఠంపల్లి చుట్టూరా ఉన్నటువంటి ప్రాంతాలలో ఆయన కాలు మోపి పుణ్యం చేశాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా మీరందరూ కూడా దాన్ని ప్రతి సంవత్సరం ఏదో ఒక మాసంలో దర్శించుకొని దేవుని దీవెనలు పొంది ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా స్వస్థతల్ని జరిగితే మీరు ఆస్వాదించుకోండి. కాబట్టి ఈ విధంగా మా యొక్క పునీత అన్నమ్మ గారి సభ స్థాపకుడు ఫాదర్ సిల్వియో పాస్క్వాలి గేరా వాళ్ళ పేర మేము ఈ మధ్యనే ఒక డాక్యుమెంటరీ ఫిలింను కూడా తీసాం. ఎందుకంటే ఫాదర్ చనిపోయి కూడా 100 సంవత్సరాలు పోయిన సంవత్సరానికి అయింది. 1924 నుంచి 2024 అయిపోయింది కదండి. 100 సంవత్సరాల పండుగను చేసిన సందర్భంగా ఆయనని స్మరించుకొని వారి జ్ఞాపకార్థంగా మా పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ సభ రథసారథి సిస్టర్ జపమాల వట్టి గారు, వారి ఆలోచనా సంఘ సభ్యులందరూ కూడా ఆలోచించి, మా ప్రాంతీయ అధికారులతో ఆలోచించి ఫాదర్ గారి పేరిట ఒక డాక్యుమెంటరీ ఫిలింని తీసాం 45 నిమిషాల పాటు. ఆ డాక్యుమెంటరీ ఫిలిం మనకు అనుకూలిస్తే ఈరోజు చూపిస్తాము. మీరందరూ కూడా చూసి దాని నుంచి మీరు ఏం నేర్చుకుంటారో ఆలోచించుకోండి. ఆయన యొక్క దీవెనలు మన కుటుంబాలలో ఎల్లప్పుడూ కూడా ఉండాలి. ఆయన ఆశీర్వదించినటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా శాంతి సమాధానం నెలకొనాలి. శాంతి ఉన్న చోటనే మనం జీవించగలం. మన హృదయాలని శాంతితోని పరిపాలించుకోవాలి. అదే పునీత పౌలు గారు కొలోసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 16-17 వచనాలలో చెప్పబడింది. శాంతిని మన హృదయాలను పరిపాలింప చెయ్యనియాలంట. ఎప్పుడైతే శాంతి మన హృదయాల్ని పరిపాలింప చేస్తుందో అప్పుడు మనం పవిత్రపరచబడతాం.
ఆ పవిత్రపరచడం వలన మన కుటుంబాలలో 12వ వచనం నుంచి అండి, మళ్ళీ మన కుటుంబాలలో ఏముంటుంది? దయ ఉంటుంది, కనికరం ఉంటుంది. ఒకరినొకరు మనం అర్థం చేసుకొని ఒకరినొకరు తగ్గించుకొని జీవించగలుగుతూ ఉంటాం. అలా జీవించడమే కాదు, ఒకరినొకరు సహించుకుంటూ ఉంటాం. ఒకరినొకరిని అర్థం చేసుకొని మన్నించుకునే గుణాన్ని కలిగి ఉంటాం. ఆ మన్నింపు ఎలా వస్తుంది? దయ, కనికరము, వినయము, సాత్వికము, ఓర్పు అంటే సహనం. ఈ 5 గుణాల వలన మనం ఒకరినొకరు మన్నించుకునేట్టుగా మనల్ని మనం తయారు చేసుకుంటాం. ఆ మన్నించడం ఉన్నది బాగానే ఉంది. మన్నించడం ఎలా మన్నించుకోవాలి? కుటుంబాలలో భరించుకోవాలి ఒకరినొకరు. భార్య భర్తని భరించాలి, భర్త భార్యని భరించాలి, బిడ్డలు తల్లిదండ్రుని భరించాలి, తల్లిదండ్రులు బిడ్డల్ని భరించుకోవాలి. అలా భరించుకొని ప్రేమ ఆప్యాయలతో కుటుంబ జీవనం సాగుతూ ఉంటే బిడ్డలు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు. ఈ రోజుల్లో చాలా కష్టం బిడ్డల్ని పెంచడం. మేము కూడా చూస్తూ ఉన్నాం పాఠశాలల్లో. వాళ్ళని కదిలించలేము, మాట్లాడలేము, వాళ్ళని గద్దించలేము. ఒకవేళ అదే జరిగితే తల్లిదండ్రులుగా వెంటనే పాఠశాలకు వచ్చి ఫిర్యాదు. ఎందుకు? మందలించినందుకు. అది తగునా? తగదు. దానికి బదులుగా మన ఇంట్లో శాంతి, సమాధానము, కలయిక, అర్థం చేసుకునే గుణము, శాంతిని స్థాపించే గుణము, ప్రేమైక జీవనం, ఒకరినొకరు మన్నించుకునే గుణం కలిగి ఉంటే మీ బిడ్డలు మీ మాట ఎందుకు వినరు? వింటారు. కాబట్టి శాంతిని మన హృదయాన్ని పరిపాలించుకొని మన కుటుంబాన్ని పరిపాలించుకునే విధంగా మనందరం కూడా తోడ్పడాలి. మీరందరూ కూడా మీ కుటుంబాలలో తోడ్పడాలి. ఇలా తోడ్పడుతూ ఉన్నప్పుడు దైవ సేవకి మీ బిడ్డల్ని అర్పించుకునే ఆశ, తపన, తృష్ణ మీలో కలుగుతూ ఉంటుంది. మీ శాంతిని మిమ్మల్ని పరిపాలింప చేయకపోతే, మీలో ఒకరినొకరు మన్నించుకోలేకపోతే, మీ కుటుంబంలో ఉన్న సభ్యుల్ని మనం అర్థం చేసుకోలేకపోతే, మీ గ్రామాలలో పనిచేస్తున్నటువంటి మఠకన్యలందరినీ కూడా లేదా విచారణ గురువుల్ని దైవ సేవకులుగా సేవలు అందిస్తున్న బిడ్డలందరినీ మనం అర్థం చేసుకోలేకపోతే ఎలా? కాబట్టి మేము చేసే సేవ ఇంకా ఎక్కువగా కొనసాగించబడాలి అని మీరు ఆశ కలిగి ఉంటే ఆ ఆశని మీ కుటుంబాల నుంచి కూడా కొంతమందిని దైవ పిలుపులుగా, దైవ సేవకులు కావడానికి దైవ పిలుపుల బీజాన్ని మీరు వేయాలి. ఆ బీజం ద్వారా ఇంకా దైవ సేవ ఎన్నో విధాలుగా నూతనీకరించబడుతూ ఉంది. దేవుని రాజ్య స్థాపనలో మనందరం కూడా భాగస్థులం అవుతాం. దేవుని రాజ్యం అంటే తినడము, త్రాగడం కాదండి. దేవుని రాజ్యం అంటే శాంతి, సంతోషము, సమాధానము, న్యాయం. కరెక్ట్ జీవితాన్ని జీవించాలి, సరైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఇలాంటి జీవితాన్ని అర్థవంతంగా మన్నించుకునే గుణంతో జీవిస్తే మనందరం కూడా ధన్యులమవుతాం. దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదిస్తారు. గురువుల యొక్క దీవెనలు మీకు మెండుగా ఉంటాయి. సేవ చేస్తున్న మఠకనుల యొక్క అండదండ మీ అందరికీ కూడా బాగా ఉంటూ ఉంది. దేవునికి స్తోత్రం. మీ అందరికీ అభినందనలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.